పార్టీ ఫిరాయింపుల కేసులో స్పీకర్ విచారణ కొనసాగుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ ఇది. సుప్రీం గడువు నేపథ్యంలో విచారణ పెంచారు స్పీకర్ గడ్డం ప్రసాద్. దానంపై అనర్హత వేటు వేయాలంటూ పిటిషన్లు వేశారు కౌశిక్ రెడ్డి అలాగే మహేశ్వర్ రెడ్డి. విచారణకు హాజరయ్యారు కౌశిక్ రెడ్డి, అసెంబ్లీకి చేరుకున్నారు మహేశ్వర్ రెడ్డి. స్పీకర్ ముందు వాదనలు వినిపిస్తున్నారు దానం తరపు న్యాయవాది. కౌశిక్ పిటిషన్పై విచారణ తర్వాత మహేశ్వర్ రెడ్డి పిటిషన్పై స్పీకర్ విచారిస్తారు. లేటెస్ట్ అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి అశోక్ ప్రస్తుతం మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. అశోక్, ఇవాళ కన్క్లూజన్కి వచ్చే అవకాశం ఏ మేరకు కనిపిస్తోంది? ఇద్దరు కూడా అటెండ్ అవుతున్నారు, దానం తరపు న్యాయవాది కూడా ఉన్నారు కాబట్టి. సత్య, ఆ సిచ్యువేషన్ అయితే మనకు కనిపించట్లేదు. ఖచ్చితంగా మరొకసారి వాయిదా ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. దాదాపు గంటన్నర నుంచి కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగుతుంది. అడ్వకేట్లు, దానికి సంబంధించినటువంటి అడ్వకేట్లు కూడా వాదన వినిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే కొద్దిసేపటి క్రితమే మహేశ్వర్ రెడ్డి కూడా ఇక్కడ చేరుకోవడం జరిగింది. అయితే ఇంకా ఆయనకు సంబంధించి కౌశిక్ రెడ్డి కంప్లీట్ అయిన తర్వాత ఆయనకు సంబంధించినటువంటి వాదన కంటిన్యూ అయ్యే అవకాశం కనిపిస్తుంది. అయితే కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఏదైతే న్యాయవాదులు వాదిస్తున్నారో దానికి సంబంధించిన దానిపైన అటు దానం నాగేందర్కి అడ్వకేట్స్ మాత్రం పూర్తి స్థాయిలో ఒక కౌంటర్ అటాక్ ఇస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఏదైతే కౌశిక్ రెడ్డి అనౌన్స్ చేయడం జరిగింది, ఏదైతే పిటిషన్ వేయడం జరిగిందో ఆ రోజులో నేను ఎక్కడ కూడా పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి ఆ డేట్ని ఫిక్స్ చేసుకొని దానికి సంబంధించినటువంటి ఆధారాలను మాత్రమే ప్రొడ్యూస్ చేయాలి. కానీ సికింద్రాబాద్లో నేను పోటీ చేసిన అంశం ఆ టైంలో లేదు అనేది అటు దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు వినిపిస్తున్నటువంటి వాదన. ఎందుకంటే ఆ రోజు ఆయన పిటిషన్ వేసినప్పుడు నేను ఎక్కడ కూడా పోటీ చేయలేదు. సో ఆ రోజుని, ఆ డేట్ని, అంత ముందుకున్నటువంటి సిచ్యువేషన్ని మాత్రమే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ని, ఆ సికింద్రాబాద్లో చేసినటువంటి పోటీ చేసినటువంటి విషయాన్ని ఇప్పుడు గమనించాల్సిన అవసరం లేదు. దానికి సంబంధించిన దానిపైన మరొకసారి మీరు వాదించుకుంటే బాగుంటుందనే వాదన అయితే దానం నాగేందర్కి సంబంధించినటువంటి అడ్వకేట్లు వినిపిస్తున్న నేపథ్యం మనం చూస్తున్నాం. మరొక వైపు ఇటు మహేశ్వర్ రెడ్డి కూడా చేరుకోవడం జరిగింది. మహేశ్వర్ రెడ్డి ప్రజెంటేషన్ ఏదైతే పిటిషన్ వేయడం జరిగిందో అటు బీఆర్ఎస్కి ఇచ్చినటువంటి ప్రజెంటేషన్ని కంటిన్యూ చేస్తూ దీనిపైన నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్కి అటు ఫ్లో లీడర్గా ఉన్నటువంటి మహేశ్వర్ రెడ్డి ఇచ్చిన నేపథ్యంలో మరి స్పీకర్ ఏ విధంగా నిర్ణయం తీసుకోబోతున్నారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. అటు ఆయన నిర్ణయం కంప్లీట్ అయిన తర్వాత మరొకసారి కూడా దానం నాగేందర్ని పిలిచే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే మరొకసారి అటు మహేశ్వర్ రెడ్డికి సంబంధించిన దానిపైన మీ వాదనలు వినిపించాలని చెప్పి మరొకసారి దానం నాగేందర్కి టైం ఇచ్చే అవకాశం కనిపిస్తుంది. రేపు కడియం శ్రీహరి వాదనలు కూడా ఉంటాయి. సో ఈ రెండు చాలా కీలకమైన అంశాలుగా కనిపిస్తున్నాయి. 10 మంది ఎమ్మెల్యేల్లో దానం అటు కడియం ఈ ఇద్దరిపైన అందరూ దృష్టి ఉంది. ఈ ఇద్దరిపైన స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. మరొక వైపు ఆల్రెడీ కౌశిక్ రెడ్డి బయటికి రావడం జరిగింది. గతంలో ఏదైతే విచారణ జరిగిందో అప్పుడు బయటకు వచ్చి కూడా ఒకవేళ స్పీకర్ నిర్ణయం తప్పుడుగా ఉంటే, స్పీకర్ నిర్ణయం తమకు అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తాం, కోర్టులో తేల్చుకుంటామని కూడా చెప్పిన నేపథ్యంలో ఎలాంటి చర్చ ఉండబోతుందని మాత్రం వేచి చూడాల్సిన అవసరం కనిపిస్తుంది. గతంలో దానం నాగేందర్ చేసినటువంటి కామెంట్స్ కూడా చాలా హాట్గా కనిపించాయి. ఎట్టి పరిస్థితుల్లో నేను దేనికైనా రెడీగా ఉన్నాను, సిద్ధంగా ఉన్నాను, మళ్ళీ పోటీ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను నేపథ్యంలో వాళ్ళ మనసులో ఏముంది, ఎలాంటి స్పీకర్ నిర్ణయం ఉండబోతుంది, దాని తర్వాత ఎలాంటి పరిణామాలు ఉండబోతాయని మాత్రం ఒక సస్పెన్స్ అయితే కొనసాగుతుంది. ఇప్పటికైతే పాడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఇచ్చినటువంటి పిటిషన్ పైన ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. దాని తర్వాత మహేశ్వర్ రెడ్డికి సంబంధించినటువంటి విచారణ కొనసాగే అవకాశం కనిపిస్తుంది. సత్య.